ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం రష్యా ఉక్రెయిన్ వార్. ఈ యుద్ధం అనేది ఈ ఫిబ్రవరి 24కి 3 సంవత్సరాల కాల సమయంని పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇలా కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా ఇప్పటికీ ఇరు దేశాల నుంచి 2 లక్షల మంది రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రజలు మరణించడం జరిగింది. సో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి 11% భూభాగాన్ని ఇప్పటికే ఆక్రమించింది. ఇక రష్యాకి సంబంధించి ఈ యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి సుమారు 60 లక్షల మంది వేరే దేశాలకి వలస వెళ్ళడం జరిగింది. ఇక ఈ యుద్ధం కారణంగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 13% పెరగడం జరిగింది. ఇక దీనితో పాటు మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది భారీ నష్టం ఈ యుద్ధం కారణంగా ఏర్పడింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని రష్యా ఉక్రెయిన్ వార్ ఇటీవల ఎన్ని సంవత్సరాలని పూర్తి చేసుకుంది అని అడుగుతారు. 3 సంవత్సరాలని పూర్తి చేసుకున్నది అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని లైక్ చేసి మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.